అండి రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మన పాతవేమవరం గ్రామంలోని మస్తాన్ గారి పొలంలో ఉన్నామండి. ఈయన కరోడా కంపెనీ వాళ్ళు కరోడా 9 అనే వెరైటీ వేశారు. ఈరోజు తారీఖు వచ్చి డిసెంబర్ 25 అండి. ఇది చూసుకోండి, ఈ వెరైటీ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తున్నాను. కాయ సైజు బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కింద నుంచి బాగా కాపు వచ్చింది, చెట్టు కూడా బాగా బుష్ వచ్చి కాపు అనేది బాగా చిక్కదనంగా ఉంది. పండుకాయ కూడా చాలా మంచి రంగు ఉంది. కాయ సైజు క్వాలిటీ కూడా చాలా బాగుంది. వైరస్ కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా లేదు. చేను మీద చేను అంతా నీట్గా ఉంది. అలాగే కాయ కూడా మంచి కలర్ ఉంది. కాయలో కూడా గింజ అనేది బాగా గట్టిగా ఉంది. కాయ సైజు కూడా బాగా వచ్చింది. దీని గొప్పతనం ఏంటంటే కాటా బాగా వస్తుందండి. ఇది షార్కోన్ సిగ్మెంటు, కాటా అనేది ఎక్కువ ఉంటుంది. కాయ కూడా చూసుకోండి, మీకు ఎంత బండినా కూడా తాళ అనేది లేదు, ఎక్కడ మచ్చ కానీ తాళ అనేది లేదు. ఈ వెరైటీలో అసలు తాళ అనేది లేదండి. కాయ కూడా ముడత రాదు. ఈ వెరైటీ రంగు కూడా బాగుంటుంది. ఈ వైరస్ కానీ నల్లి ప్రభావం కానీ చేతి మీద ఎక్కడా లేదు. పూత కూడా బాగా లావు ఉంటుంది. వచ్చిన పూతల్లా పిండి అవుతుంటుంది. రైతు సోదరులందరూ వేసుకోదగ్గ వెరైటీ అండి. ఇది కరోడా కంపెనీ వాళ్ళది కరోడా 9. చూసుకోండి కాపు. డిసెంబర్ 25వ తారీఖుకి ఇప్పటికి దాదాపు కోస్తే 13 నుంచి 15 క్వింటాలు ఎర్రకాయ అనేది తెగిద్దండి. 20 నుంచి 25 క్వింటాల వరకు ఇప్పుడు మనకి దిగుబడి అనేది కనిపిస్తుంది పొలంలో. ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ ఇది. గత సంవత్సరం మేము కూడా సాగు చేసాము. అర ఎకరంలో 22 క్వింటాలు అయిందండి. ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా బాగుంది ఈ వెరైటీ. ఈ సంవత్సరం చాలా మంది రైతులు వేశారు. కరోడా కంపెనీ వాళ్ళు కరోడా 9. థ్యాంక్ యూ.